నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మది కలిగి ఉండును. ఎంత గొప్ప మాట తెలుసా? ఈరోజు ప్రామిస్తో కూడిన మాట మాట్లాడుతున్నారు. ప్రతిదినం మనం జాబ్కి వెళ్ళని, లేకపోతే మనం పనికి వెళ్ళని, లేకపోతే మనం ఇంకేదైనా సరే వ్యాపారాలు చేయని, ఏ పరిస్థితి అయినా, ఏ ప్రొఫెషన్ అయినా కూడా ఉపదేశం అంగీకరించేవాడు అంటే వాడు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మదిగా ఉండును. అంటే కీడు అంటే దేవుడి దృష్టిలో ఏంటంటే, మరి మత్తయి సువార్త 6:34లో ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అన్నాడు యేసయ్య. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అంటే రోజు కీడు అంటే దాని ఉద్దేశం మన బాధ పెట్టే సన్నివేశాలు. మనల్ని బాధ పెట్టే సన్నివేశాలు ప్రతిరోజు వస్తాయి. మనల్ని సంతోషపెట్టే సన్నివేశాలు ప్రతిరోజు ఉంటాయి, బాధ పెట్టే సన్నివేశాలు కూడా ప్రతిరోజు ఉంటాయి. అయితే ఉపదేశం ఏం చెప్తుందంటే కీడు రావని చెప్పట్లేదు. ఉపదేశం కీడు వస్తున్నా కూడా నెమ్మదిగా ఉండే ఆలోచన దేవాది దేవుడు కల్పిస్తాడు. కాబట్టి ఈ దినమందు మీరు ఈ రోజంతా కూడా మీరు దేవాది దేవుని యందు సురక్షితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. భక్సింగ్ అనే దైవ సేవకులు ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలని చెప్పేవాళ్ళు. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. 15,000 సంఘాలు కట్టారు ఆయన దేవుడు ఆయన ద్వారా. భక్సింగర్ అని హెబ్రోన్ సహవాసం అంటాం. మరి ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని చదివే మీరు కాలు బయటికి పెట్టండి అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే మన అంతరంగంలో మన చక్కటి నెమ్మదిని, ఎలాంటి కీడు ఆలోచనలు వచ్చినా, ఎలాంటి మనం డిస్టర్బ్ చేయాల్సి వచ్చినా, ఆ అప్పులు వాళ్ళు ఫోన్లు చేసినా, లేకపోతే మన జీవితంలో అనారోగ్యాలు మన మీదకి వచ్చినా, ఎలాంటి కీడు వచ్చినా, ఎలాంటి బాధపడే సన్నివేశాలు వచ్చినా, మనం నెమ్మదిగా ఉండే ఒక అద్భుతమైన సూత్రం ఏంటంటే ఉపదేశం. ఈ ఉపదేశాన్ని కన్స్ట్రక్షన్తో పోల్చాడు దేవుడు. ఓ మహానుభావులు కన్స్ట్రక్షన్తో పోల్చారు, అంటే నిర్మాణంతో పోల్చారు. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసుకుని విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి దేవుడి దగ్గర పొందుకోవాల్సినవి పొందుకుని మరి గుమ్మం దాటి బయటికి వెళ్ళాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజంతా కూడా దేవుడు మీకు అలాంటి సురక్షితమైన జీవితం దేవుడు ప్రభువారు ఇచ్చునుగా కానీ ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. ఆమేన్.